యెహోషువ 21 మొదటి 3 వచనాలు ధ్యానించుకుందాం. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నతుకును, నూను కుమారుడైన యెహోషువ యతుకును, ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యతుకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తన స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. లేవీ గోత్రికులు వారు దేవుని మందసాన్ని మాత్రం వారు కాపాడుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడూ కూడా వారు దేవుని పని నిమిత్తమే వారు ప్రత్యేకింపబడతారు. వారు ఎటువంటి పనులు చేసుకోవడానికి వీలు లేదు. అయినప్పటికీ వారి పశువుల నిమిత్తము వారికి కూడా పాలు కావాలి. ఆ రోజుల్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదో కొంచెం కొన్ని పట్టణాలు వాళ్ళకి ఏమని వాళ్ళు ఏం చేస్తున్నారు, అడుగుతున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా. ఈనాడు పూర్తిగా సేవ చేసేవారు కూడా ఉంటారు. ఉన్నప్పుడు వారికి కూడా ఏం చేయాలండి? అందుకనే అపోస్తలుడు పౌలు 1 కొరింథీ 2 నూర్చెడి ఎద్దుకు చిక్కము వేయవద్దు, చిక్కం కట్టద్దు. దేనికండి? నూర్చెడి ఎద్దు. అది పాత నిబంధనలో ఉంటుంది. అయితే పౌలు అంటాడు, ఇది కేవలం పశువుల నిమిత్తం చెప్పాడా దేవుడు, మనుషుల నిమిత్తం చెప్పాడా అని ఉంటుంది అన్నమాట. కాబట్టి పూర్తికాలము దేవుని మందిర సేవ చేసేవారు, సంఘ సేవ చేసేవారు, వారికి కూడా ఏం కావాలి? ఇవన్నీ కూడా మిగిలిన వారందరూ ఎలా తింటారో, ఎలా ఉంటారో, వీరందరికీ కూడా జీవనం ఉంటుంది. కనుక వారు ఏ పని చేయకూడదు, ఈ పనే చేసుకో, నీకేమీ లేదనకుండా ఉండకూడదు అన్నమాట. నా స్వయంగా అనుభవించాను. మొదట్లో నా స్వయంగా అనుభవించాను కదా, ఏముండేది కాదు. కాబట్టి దేవుని సేవకు వచ్చారు కాబట్టి, దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి ఈ దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ ఏమీ ఉండదు అని ఒక దగ్గర చెప్పారు. ఇంకో దగ్గరికి సేవకు పంపిస్తూ ఇక్కడ ఇస్నాపూర్ అక్కడ వాళ్ళంతా రాళ్ళు కొట్టుకునేవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి. వాళ్ళు చాలా బీదవారు అన్నమాట. అయినప్పటికీ దేవుని కృప వలన అక్కడ మందిరానికి కావలసిన మైకులు ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వారందరినీ కూడా సేవకి పరిచర్యకి సిద్ధపరచడం జరిగింది. వారానికి ఒకసారి బహిరంగ సువార్తకి వాళ్ళందరితో కలిసి వెళ్ళటం జరిగింది. అలా సిద్ధపరచడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మొదట్లో ఏమవుతుందంటే దేవుడు ఇస్తాడు కానీ, సో అటువంటి వారు కూడా ఈ సేవ చేసేవారి పట్ల ఏముండాలి? దాతృత్వం కలిగి ఉండాలి. ఈనాడు సేవకు వచ్చిన వారు సేవ చేస్తున్నారా, లేకపోతే కేవలం దేని కొరకు వచ్చారా అనేది కూడా చూసుకోవాలి. దేని కొరకు? డబ్బుల కొరకు వచ్చారు. వాటిని విడిచిపెట్టి వచ్చిన మీరు ఏం చేయాలండి? ఇప్పుడు దేవుని బిడ్డలను ఏం చేయాలి? ప్రభు కొరకు సిద్ధపరచాలి. దేవుని బిడ్డలను ఏం చేయాలి? పోషించాలి. పౌలు అదే అంటాడు, మేము మీకు ఆత్మీయమైన సంగతుల్ని మీకు ఇస్తుంటే ఈ శరీర సంబంధమైన వాటిని విషయంలో మీరు ఎందుకు సంకుచితంగా ఉంటారు అంటాడు. 1 కొరింథీ 9 మీరు చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ రీతిగా అయితే అపోస్తలుడు పౌలు ఏమవుతాడంటే మనుషుల మీద మనుషుల మీద ఎప్పుడు కూడా ఆధారపడ్డాడు. దేవుడు ఏదోలాగా సిద్ధపరుస్తాడు. అయితే ఏంటంటే ఒక సంఘం ఉన్నప్పుడు సంకుచితమైన
ఆలోచనలు కానీ బుద్ధి కానీ ఎవరికి ఉండకూడదు. యవన ప్రాయం నుంచి కూడా ఇది నేర్చుకోవాలి కదా. మనల్ని ఆత్మీయంగా పోషిస్తున్న వారిని ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? భౌతికంగా కూడా పోషించేది నేర్చుకోవాలి. ఈ ఇశ్రాయేలు కూడా ఏమయ్యారు చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. నెహెమ్యా 13:10 చదవండి. త్వరగా చదవండి. మరియు లేవీయులకు రావాల్సిన పాలు. ఎవరండి వీళ్ళు? లేవీయులు ఏం చేస్తున్నారు? అక్కడ పరిచయం మందసం దగ్గర ఏం చేస్తున్నారు వాళ్ళు? మందసం ఒకటే కాకుండా వాళ్ళకి 4 రకాలైన పరిచర్యలు ఉంటాయి. ఒక్కొక్క తెగకి ఒక్కొక్క రకమైన పరిచర్య ఉంటుంది. తర్వాత వారికి అందకపోవడం చేత సేవ చేయు లేవీయులు గాయకులను తమ పొలములకు పారిపోయిందని తెలుసుకొని. చూసారండి, ఇప్పుడు యెహోషువ వారికి ఏమి ఇచ్చాడు? పొలాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అడిగారు కదా, అడిగినందుకు వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడైతే పట్టణాలు ఇచ్చాడు, ఎప్పుడైతే ఇక్కడ ఆ పట్టణాలు అంటే పొలాలు కూడా ఉంటాయి కదా. పట్టణం ఏం చేసుకుంటారు వాళ్ళు? వాళ్ళకి దేని కొరకు అడిగారు? పశువులకి కొరకు. పశువులకి ఏముంటుంది అక్కడ? పట్టణాలు ఎక్కడే అప్పుడు? అదే ముందులే అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు అట్లా అంటారు. కాబట్టి ఇప్పుడు మనం కుక్కటిపల్లి పట్టణం అంటామా? అంతా కలిపి ఏమంటారు? హైదరాబాద్ పట్టణంలో ఏముంటాయి? అంతకుముందు పశువులు ఉండేవి, చుట్టుపక్కల అన్ని పొలాలు ఉండేవి. కుక్కటిపల్లి అంతా పొలాలు ఉండేవి. అర్థమైందా? కాబట్టి బర్రెలను కూడా ఇక్కడ కూడా ఈ హౌసింగ్ బోర్డులు అన్నీ ఈ బర్రెలే ఉండే ఎక్కువ ఇక్కడ మేపుకునేవారు. అప్పుడు నేను సనత్ నగర్లో ఉండేవాడిని, చిన్న వయసు బాగా. ఓకేనండి, అర్థమవుతుందా? కాబట్టి ఏమర్థమవుతుంది ఇక్కడ చూడు సార్. తర్వాత ఏమర్థమవుతుంది? లేవీయులకి ఏం కావాలి? పట్టణాలు కావాలి. పట్టణాల్లో కావాల్సింది. అయితే వాటి మేత కానీ వీళ్ళకి కావాల్సింది కానీ కావాలి. తర్వాత ఇప్పుడు నెహెమ్యా దినాల్లో వారిని పట్టించుకోనప్పుడు వాళ్ళు ఏం చేశారు? తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళకి ఇప్పుడు యెహోషువ వారికి ఇవ్వకుంటే ఏమయ్యేది? అందుకనే యెహోవా ఈరే అంటారు. మన దేవుణ్ణి ఏమంటారండి? యెహోవా ఈరే అంటే చూచుకున్నవాడు. ఇంగ్లీష్లో ఏంటంటే ఇస్ ద ప్రొవైడర్. ప్రొవైడర్ అంటే అర్థం ఏంటి? రేపు మనకేం కావాలో మనకు కొన్నిసార్లు తెలియదు. అందుకనే మనం ప్లాన్ చేసుకోవాలి. రేపటి గురించి మీరేం చేయకూడదు? చింతొద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది కదా అది. ఎందుకంటే ఈ సేవకు వచ్చిన వారందరూ కూడా, ఈవెన్ అపోస్తలులు అందరూ కూడా వచ్చారు కదా. శిష్యులు ఎంతమంది? 12 మంది. ఎవరు అందరూ కూడా చింతించారు. ఆల్మోస్ట్ అందరూ కూడా చింతించారు. అయితే యూదా ఇస్కరియోతు మాత్రం పూర్తిగా ఈ డబ్బు కొరకే యేసు ప్రభువును వెంబడించాడు అన్నమాట. అప్పుడేమైంది? ఆ యేసు ప్రభు వాళ్ళకి చెప్తూ వచ్చాడు, వీటి గురించి చింతించకండి, మీరేం చేయండి? దేవుని రాజ్యాన్ని, నీతిని. దేవుడు మిమ్మల్ని తప్పకుండా పోషిస్తాడు. పిచ్చుకలను పోషిస్తున్నాడండి. పిచ్చుకలను ఎవరు పోషిస్తున్నారు? దేవుడు. ఎట్లా పోషిస్తున్నాడు? నీకు పొలం ఉందనుకో, మంచిగా పంట వేసుకుంటావు. పంట వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు తింటారు? పిచ్చుకలు తినిపోతాయి, మిగిలిందే నీది. అందుకనే కొంతమంది రైతులు ఏం చేస్తారు? డబ్బులు కొట్టుకుంటూ కూర్చుంటారు, డబ్బాలు పెట్టి. ఎందుకు? అది పిచ్చుకలు. కష్టపడేది ఎవరు? ఉచితంగా తినేది ఎవరు? పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? పిచ్చుకలనే దేవుడు పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించు. నరుల ప్రయాసంలో అవి తింటున్నాయి అన్నమాట. అరణ్య జంతువులంటే దేవుడు అరణ్యాన్ని వారికి ఇచ్చాడు. సముద్ర చేపలంటే చేపలను పెట్టాడు, అవే తింటాయి. చిన్నవాడిని తింటాయి, పెద్దవి చిన్నవాటిని తింటాయి. ఒకవేళ బతికిన చిన్నవి పెద్దవి మళ్ళీ చిన్నవాటిని తింటూ ఉంటాయి. ఇదే
రీతిగా ఉంటాయి. మనిషి ఏం చేయాలంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు దాంట్లో 2 తెగలు ఉంటారు. ఒకరు పూర్తి సమయం లేవీయుల్లాగా ప్రత్యేకంగా సేవకురికే ఉంటారు. వారికి కూడా భౌతికమైన అవసరాలు ఉంటాయి, తిండి తిప్పలు ఉంటాయి. వారందరికీ కూడా ఆ దినాల్లో, నెహెమియా దినాల్లో ఆ మందిరము వారిని ఏం చేయాలండి? పోషించాలి. వారి అవసరాలన్నీ కూడా తీర్చాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, రిఫర్మేషన్ అనేది తీసుకొస్తున్నారు, సరి చేయబడుతుంది. ఆ పరిస్థితిలో వీళ్ళని ఎవరు పట్టించుకున్నప్పుడు ఆకలికి ఎవరు తట్టుకుంటారు? సరే, కనీస అవసరాలు తీర్చబడకపోతే యాకోబు, మీరు కూడా ఉద్యోగాలు చేసి దాని కొరకు. అయితే వారు పారిపోయారు, వారి పట్టణాలకో పొలాలకో పారిపోయారు. అయితే తర్వాత ఆయన ఏం చేశాడు? లేవీలు కావాలా వద్దా? కావాలి. దేవుని సేవకి ఇంపార్టెంట్. ఎందుకంటే అది మీరు చూడటానికి చేయటానికి మీకు అర్హత లేదు. ఆ దినాల్లో కేవలం ఎవరు చేయాలండి? అది లేవీలే చేయాలి. ఈ దినాల్లో కూడా మనల్ని యాజకులుగా చేశారు. యాజకుల్లో కూడా ఏముంటాయంటే తరగతులు ఉంటాయి. కేవలం పూర్తి సమయం దేవుని మందిరాన్ని దీన్నే చూసుకుంటూ, ఈ పరిచర్ని చూసుకుంటూ, మిమ్మల్ని చూసుకుంటూ, మీ ఆత్మీయ క్షేమం అన్ని, శరీరంలో ఏమైనా శరీర జీవితంలో దుఃఖాలు ఉంటే ఆదరించే విధానం, లేకపోతే తప్పులు చేస్తుంటే హెచ్చరించే విధానం, మీకు ఆత్మీయ క్షేమస్థితిలోనికి మిమ్మల్ని ఉంచే విధానం అంతా ఎవరు చూసుకోవాలి? సేవ, పూర్తి సమయం సేవ చేసేవారు చూడాలి. మిగిలిన వారంతా వారిని ఏం చేయాలండి? పోషించాలి. దానికి ఏదో నియమించాడు, నియమించిన దాన్ని ఏం చేయాలి మనం? లేకపోతే ఏం చేయాలి? పారిపోవాలి. అయితే నిజంగా ఇప్పుడు కొత్త నిబంధనలో పిలువబడిన వారు ఉంటే ఆ పరిస్థితి రానివ్వడు. మనుషులు పట్టించుకోకపోయినా ఏదో రకంగా ఏమవుతుంది? దేవుడు చూస్తాడు. అయితే అప్పుడు నేరం ఎవరి మీద పడుతుంది? ఉన్నవాళ్ళ మీద. కానీ ఆ పరిస్థితి మిగిలిన మీరు కూడా ఏం చేయకూడదు? తెచ్చుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ఇదంతా ఇంటర్లింక్డ్ అన్నమాట. ఒకదాని మీద ఒకటి ఏమవుతుంది? ఆధారపడి ఉంటుంది. సో కనుక ఈ లేవీయులు చూడండి, వారు ఎంత చక్కగా వెళ్ళారు. ఇక్కడ చూడండి, లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు. పితరులు ఎవరంటే లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు. అందరూ వెళ్ళలేదు. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? ప్రజల్ని రెచ్చగొడతారు. ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత వారు చేయాలంతా. ఇప్పుడు వారు విరోధంగా చేస్తుంటే ఏం చేస్తారండి? ప్రజలు రెచ్చగొడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రజలు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇక్కడ ఎవరైనా లేవీయుల కుటుంబములలో ప్రధానులు, పెద్దవారిని పంపించారు. ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో. యాజకుడు ఎక్కడున్నాడు? షిలోహు అంటే అర్థం ఏంటి? షిలోహులు అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుని మందిరం ఉంది. దేవుని మందిరంలో ఏముంది? అక్కడ మందసం ఉంది. అక్కడ ఎవరు సేవ చేస్తున్నారు? అప్పుడు ఓకే, బాగా గుర్తుపెట్టారు. వారు ఏం చేశారు? షిలోహులోని యాజకుడైన ఎలియాజరు దగ్గరికి వెళ్ళారు. నొద్దకును నూను కుమారుడైన యెహోషువ. ఎలియాజరు ముందా? యెహోషువ ముందా? యాజకుడికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. రాజు ముందా లేకపోతే ప్రవక్త ముందా? ప్రవక్త. అర్థమైందండి? నేను చెప్తాను. యెహోషువ దగ్గరికి ఎందుకు వెళ్ళారా చెప్తాను. ఓకే, మరి ఇప్పుడు దాకా పంచింది ఎవరు? యెహోషువకి దేవుడు అధికారం ఇచ్చాడు కదా పంచడానికి. పంచాడు. వాళ్ళందరూ యెహోషువకి కూడా పోయిన వారంలో ఏం చూసాం? యెహోషువకి ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యాజకులు కోరుకుంటున్నారు అనమాట. పూర్తి సమయం ఉంది, వాళ్ళకి ఏం లేవు, పొలాలు లేవు, ఏమి లేవు, కాబట్టి ఇప్పుడు వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఫస్ట్ ఏలియా. రెండోది ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వీళ్ళందరినీ కన్సల్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ సంఘం ఉందనుకో, మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి? సామాన్యంగా ఒక సంఘంలో సేవకుడు లేడు అనుకో, శ్రావణ్, ఒక సేవకుడు లేడు, నలుగురు పెద్దలు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్తావు? ఒక్కొక్కరి అందరి దగ్గరికి వెళ్తావా లేదా? అట్లా. కాబట్టి ఇది అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యెహోషువ కంటే కూడా ప్రాధాన్యత ఫస్ట్ ఎవరికి? మొదటి ఏలియా యాజకుడు. తర్వాత ప్రాధాన్యత ఎవరికి? యాక్చువల్గా యెహోషువనే చేయాలి ఆ పని. అయితే వాళ్ళ అంగీకారం అనేది కావాలి. ఓకేనా? అది సరైనది అంటే అందుకనే వాళ్ళు ఏమని ప్రస్తావించారు ఇక్కడ? 2వ వచనం చదవండి. మేము నివసించుటకు పురములు అంటే అర్థం ఏంటండి? పురములు అంటే పట్టణాలా? పురములు అంటే ఊర్లు. నివసించడానికి ఏం కావాలి మనకి? ఊర్లు. తర్వాత మా పశువులకు ఇవ్వాలని మోషే ద్వారా ఏం చేశాడండి? అది సంఖ్యాకాండం 34:17 నుంచి 29 వరకు ఉంటుంది. 17:1 చదవండి. సంఖ్యాకాండం యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కరగా. ఎన్నో వచ్చిన 17 మొదటి వచనం. రైట్, ఓకే. 17 కరెక్ట్. నేను రాంగ్ చెప్పాను. 17 ఒకటి చదువు. 17:1. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కరగా, అనగా వారి ప్రధానులందరి యొక్క వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని. 34:17 16 నుంచి చదువు. And the Lord spake unto Moses, saying, These are the names of the men which shall divide the land unto you, Eleazar the priest and Joshua the son of Nun. ఏది? Eleazar the priest and Joshua the son of Nun. నీకు 17 అని నిలబడిందా? 17:1 అన్నానా? 34:17 అన్నానా? ఓకే. 34:17 అదే మీరు చాలామంది కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓకే, 34:17 నుంచి చదవమని చెప్పాను. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధాని ఏర్పరచుకోవాలి. సరే, సో ఇలాగా ఎవరు పంచిపెట్టాలనేది కూడా అక్కడే ఉందండి. ముందుగానే ఎవరు ఏ పని చేయాలన్నది. ఎందుకంటే దేవుని పనిలో ఇంత క్రమశిక్షణ అనేది కావాలి. ఇంకో రకంగా లోకంలో ఉన్న హైరార్కీ ఎట్లా వచ్చిందంటే ఇంచుమించు బైబిల్ని బట్టే ఉంటుంది. హైరార్కీ అంటే ఏంటి? మేనేజరు, డిప్యూటీ మేనేజరు, సిఇఓ, ఈఈఓ ఇవన్నీ ఉంటాయి కదా. అది లేకపోతే ఏమవుతుంది? దాని కొరకు ఇప్పుడు ఇది లేదనుకోండి, ఈ రోజుల్లో నా దగ్గరికి ఎందుకు రాలేదు, ఆయనకి ఎందుకు చెప్పినాం, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళినాం అనకూడదు. ఎవరు చేయాలి ఇప్పుడు అంతా కలిసి చేయాలి. అందుకని ఇప్పుడు పరిచయం వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఏం చేస్తున్నామంటే మీకందరికీ చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పరిచర్య చేయవలసి వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాం? గ్రూపులో పెడుతున్నాం. మొదటిగా ప్రార్థన చేసి పెడతాం. దాన్ని ఏం చేయాలి? మీరంతా ఏకీభించాలి. ఏకీభించి
ఏదైనా పరిచయం ఉన్నప్పుడు ఏం చేస్తాం? దాని అంతట్లో ఎవరు పాలు పొందాలి? నైట్ డ్యూటీ అని నిద్రపోతాం కదా. అట్లా చేయకుండా మనమంతా కూడా ఏం చేయాలి? అందుకని ఇప్పుడు మీకు ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పాలి? చెప్పాలి. అర్థమైందండి? మనం కూడా ఇదంతా ఏంటంటే నేను అధికారిని అనే భావంతో తీసుకో. మనమంతా ఎవరమండి? మీలో ఎవరైనా ముందు ఉండగోరితే, గొప్పవాడై ఉండగోరితే వారు ఏం కావాలంట? అందరికీ దాసుడై ఉండాలి. ఇది ఇక్కడ రాసి ఉంటుంది. ఎవరైనా గొప్పవాడై ఉండగోరితే ఏం కావాలంట? దాసుడు. నేను గొప్పవాడిని అనుకుంటే ఏం చేయాలి? నేను దేశదాసు. యేసు ప్రభు మాదిరి చూపిస్తాడు కదా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల కంటే కూడా గొప్పవాడైనప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళకి దాసుడయ్యాడు. ఎట్లా దాసుడయ్యాడు? వాళ్ళ కాళ్ళు ఈయన కడిగాడు. నన్ను ప్రభు యజమానుడని మీరు అంటున్నారు కదా, అది కరెక్టే. అయితే ప్రభు యజమానుడు, మీ యజమానుడు మీ కాళ్ళు కడితే మీరేం చేయాలి? ఒకరు అంటే అధికార కామకత్వం అనేది సంఘంలో ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు మనం అందుకని కింద కూర్చుంటాం అన్నమాట. కింద దీనత్వానికి గుర్తు అన్నమాట. యేసుప్రభు కూడా భోజనాలు పెట్టినప్పుడు ఎక్కడ పెట్టాడు? పరలోకంలో ఘనత ఉంటుంది. అక్కడ పెద్దలకి ఏమేశాడు? అక్కడ సింహాసనం. ఇక్కడ ఏమేశాడు? కింద కూర్చోండి అని చెప్పాడు. 6,000 మందికి భోజనం పెడితే ఇక్కడ ఏ సేవకుడికైనా కుర్చీ వేసాడా? బైబిల్ ఎక్కడైనా ఉందా? అర్థమవుతుందండి? అట్లా సేవ చేసుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఎంతవరకు వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చారు? ఎలియాజరు యొద్దకు, నూను కుమారుడైన యెహోషువ యొద్దకు, ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకు. అంటే 12 గోత్రాల్లో ప్రతి ప్రధాన దగ్గరికి కూడా. సో వీళ్ళందరూ ముగ్గురు కలిసి ఏం చేయాలి? ఇప్పుడు ఎలియాజరు ఒప్పుకున్నాడు అనుకో, నా దగ్గరికి వచ్చారు, ఒప్పుకున్నాడు. ఆయన ఇవ్వగలుగుతాడా? ఎందుకంటే ఆయన కూడా ఈ లేవీయుడే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా ఏం చేయాలంటే రికమెండ్ చేస్తారు. ఎస్, ఐ అగ్రీ, దే వాంట్ ఇట్. రెండోది నూను కుమారుడు. దాన్ని పంచేది, ప్రజల్ని కనిపించేసేది ఎవరు? యెహోషువ. ఎవరు? ఆయన నాయకుడు కదా. ఎందుకు? దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తీసుకుని వెళ్ళి కనానుని ఈ 12 గోత్రాలకి ఇవ్వాలి, చీట్లు వేసి ఇవ్వాలి. ఇచ్చాడా లేదా? అట్లా. కాబట్టి తనకు ఇవ్వాల్సిన ఘనత, అది ఘనత కాదు, అది బాధ్యత. రెండోది ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల ప్రధానులు కదా. ప్రతి గోత్రంలో ఉన్న పెద్దలకి ఏం చెప్పారండి? ఒక్కొక్కరికి. ఇప్పుడు ముగ్గురు ఏకీపిస్తే ఏమవుతుంది? ఒకళ్ళే ఏకీపిస్తే ఏమవుతుంది? అట్లా ఎప్పుడు కూడా ఐక్యత అనేది కావాలి. అందరూ కూడా ఈ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై సహించు. కాబట్టి సంఘం అంటే ఏంటంటే ఐక్యతను కాపాడుకోవటం. ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని వదిలేస్తామా? లేదు. మనోళ్ళు కొంతమంది ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటే మీరు హెల్ప్ చేయట్లేదా? అయితే నేనేమని చెప్తాను? నాకు చెప్పకుండా ఇవ్వకండి అంటాను. ఎందుకంటానమాట? అధికారిని అని కాదు. ఎందుకంటే అతడు తీసుకోవడానికి యోగ్యుడా కాదు అనేది డిటర్మిన్ చేసి చెప్తాం. మీకు తెలియదు కొన్నిసార్లు.
కాబట్టి ఒకవేళ మనం డైరెక్ట్గా ఇచ్చేసామనుకో ఏం చేస్తారు, పదే పదే అడుగుతూ ఉంటారు. మీకు కుటుంబాలు ఉంటాయి, మీరు కష్టపడి సంపాదిస్తారు, అప్లికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మోసపోతాం అన్నమాట. అట్లా లేకుండా జాగ్రత్తగా అవసరాన్ని బట్టి ఏం చేస్తామండి. అందుకనే సామాన్యంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరికైనా ఇచ్చేది ఉంటే మందిరంలోనే ఇస్తాం. మందిరంలో మీరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ మీద అధిక భారం వేయకుండా ఏం చేస్తున్నాం దాన్ని, ఒకవేళ భోజనాలు ఉన్నా ఇంకేమన్నా దేనికి మనం అడిగే పని. అయితే సంఘాలన్నీ ఇలా పాటిస్తున్నాయంటే మనకు తెలియదు. మనం ఎందుకంటే వాక్య ప్రకారం యథార్థంగా ప్రార్థన చేయాలి. సంఘములు ఏముండాలండి, ఆత్మ కలిగించు ఐక్యత. ఒకరొకరు ఇప్పుడు పాత నిబంధనలు అయితే కేవలం యాజకుల్ని చూశారు. తర్వాత ఇంకేముందంటే బీదలైన వారిని కూడా చూడమని ఉంది, ఇంకా విధవరాండ్రుని కూడా చూడమని ఉంది. ఏది పాత నిబంధనలో కూడా, కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. విన్నావు జాకు, ఏమంటున్నావు, ఏముంది మైండ్ ఇక్కడ పెట్టు. కాబట్టి విధవరాండ్రుని కూడా ఏం చేయాలండి, వాడిని ఆదుకోవాలి. ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళాడు, సారిపోతు విధవరా. ఎందుకు, ఆమె ఇబ్బందులు. సో మిగిలిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, అంటే కొద్ది గొప్ప దాచుకున్నది, ఏమికేముంది ఇంకేం. కాబట్టి ఒక రకంగా తన దగ్గర ఉన్న చిన్న అప్పం తీసుకుని ఇంత నూనె తీసుకుని ఆశీర్వదించాడు. వారికి ఏమొచ్చిందండి, 3 సంవత్సరాలు తిరిగి పంట వచ్చే వరకు కూడా ఆమె పోషింపబడింది, ఈయన పోషింపబడ్డాడు. ముందు అసలు సారేపతి విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ప్రవక్త అంటే పూర్తి సేవ చేసేవాడు కదా. ఎందుకు వెళ్ళాడంటే దేవుడు చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఆమె నిన్ను పోషిస్తుందని చెప్పాడు. అదే మొదట ఎక్కడున్నాడు, కెరీత్ వాగు దగ్గర ఉన్నాడు. కెరీత్ వాగు దగ్గర ఎవరు పోషిస్తారు, కాకులు పోషిస్తారు. అక్కడ ఆహాబు రాజు, ఆయన ఎవరు పోషిస్తారు. అసలు ఆ వర్షం ఆపేసింది ఆయన కొరకు. వాళ్ళ అందరూ ఆయన భక్తిహీనుడై మిగిలిన అందరిని ఏం చేశాడు, భక్తిహీనుడు. నాయకుడు అయిన వాడు ఏం చేయాలంటే సద్భక్తి కలిగి ఉండాలి, సరైన భక్తి కలిగి ఉండాలి. లేకపోతే మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారు, మన లోకంలో ఒక సామెత ఉంది, ఏంది, యథా రాజా తదా ప్రజ. యథా రాజా రాజు అట్లా ఉంటాయి, ఇంక మనుషులు ఎట్లా ఉంటాయి. కాబట్టి అందుకని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ఇక్కడ అందుకని ఏమవుతుంది, ఐక్యత. మనం కూడా ఈ హైరార్కీని విడిచిపెట్టుకోరు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభువే నాకు, మిగిలిన ఎవరు లెక్కలేదు. ఇప్పుడు చాలామంది ఉంటారండి, కొంతమంది ఉంటారు. ఒక తెగ కూడా ఉంది, దాని పేరు అది నేను చెప్పను, అవసరం లేదు. అది ఎక్కువ స్టూడెంట్స్ మధ్యలో జరుగుతుంది. వాళ్ళు కూడా అదే అంత నేరుగా యేసుప్రభు మాకెవరు వద్దంటారు. అట్లా చివరికి వాళ్ళు ఏమవుతారు, విచ్చలవిడిగా తిరుగుతారు, ఇష్టానుసారంగా చేస్తారు. అక్కడ చివరికి వాళ్ళు నిలబడతారు, ఏమవుతారో ఎవరికి కూడా తెలియదు. నీ ఇంట్లోనే ఒక క్రమం ఉందండి, భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉంది. పిల్లలు ఎవరికి చెప్పాలి, తల్లికి చెప్పాలి. ఇంకెవరికి చెప్పాలి, తండ్రికి చెప్పాలి. తండ్రికి చెప్పాలి వద్దా. అది చిన్నపిల్లలు అనుకో, తల్లికి చెప్పే చల్లిగే చెప్తారు. మిగిలిన డబ్బులు కావాలనుకో ఎవరిని అడగాలి. కాబట్టి అట్లా ఏం చేయాలండి, ఆధారపడుతూ రావాలి. సరే, ఇక్కడ వీరేం చేస్తున్నారంటే చక్కగా ఈ క్రమశిక్షణని వారు పాటిస్తున్నారు. ఎవరెవరికి చెప్పారు చెప్పండి, ఎలియాజరు, యాజకుడైన ఎలియాజర్కి, నాయకుడైన, తర్వాత గోత్ర పెద్దలందరికీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత చివరికి జరిగిందేంటి, 3వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్యములలో ఈ పట్టణములు వాటి పొలములను లేవీయులకు. ఏమర్థమైంది చెప్పండి, ఇక్కడ ఏమర్థమైంది చెప్పండి.
ఇప్పుడు ఏంటంటే ఇశ్రాయేలీల పొలాలు వాళ్ళకి ఆల్రెడీ ఎవరెవరైతే స్వాస్థ్యం పొందినారో వాళ్ళు ఏమిచ్చారు? అదే ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయాలనుకో ఏం చేయాలి? నేను ఆల్రెడీ పొందిన దాంట్లో నుండి నీకేం చేయాలి? మీరంతా ఏం చేస్తున్నారు? మీకున్న దాంట్లో నుండి అట్లా. ఇప్పుడు ఎందుకు వీళ్ళందరికీ చెప్పాల్సి వచ్చింది? ఒక కమైన పద్ధతి. యాజకులకి చెప్పారు, ఇంకెవరికి? నాయకుడికి చెప్పారు, మూడోది ఎవరు? సరే, పెద్దలు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఆ గోత్రంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి, అయ్యా మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా కొద్దిగా ఇద్దామని అట్లా చేసి వారి వారి స్వాస్థ్యంలో నుండి అట్లా పంచుకున్నారు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి రక్షణ అనే స్వాస్థ్యాన్ని దేవుడిచ్చాడు కదా, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం కాపాడుకోవాలి. ఇంకేం చేయాలి? పంచుకోవాలి. ఇతరులకు ఏం చేయాలి? యేసుప్రభుని నమ్ముకోండి, రక్షణ పొందుతారు. యేసుప్రభుని నమ్ముకోండి, రక్షణ. అది ఆత్మీయంగా. యేసుప్రభుని ఇతరులకు ఏం చేయాలని మనం ప్రకటించేవారుగా ఉండాలి. రెండవది భౌతికంగా అంటారు చాలామంది. ఏంటంటే ఆత్మీయ విషయాల్లో వారికి సువార్త చెప్పడం కంటే, వారి కొరకు ప్రార్థన చేయడం కంటే, వారిని ప్రభులో నిలబెట్టి లేకపోతే ప్రభు దగ్గరికి తీసుకొచ్చే దానికంటే కూడా వారి భౌతిక అవసరతలు తీర్చడానికి ముందుంటాం చాలా కదా. అయితే భౌతిక అవసరతలు ప్రతిరోజు ఉంటాయి. దాన్ని బట్టి మొట్టమొదటిగా మనం ఏ అవసరత తీర్చాలి? ఆత్మీయ అవసరం తీర్చాలి. కొత్త నిబంధనలో ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ముగిస్తాను మాట చెప్పు. 6వ అధ్యాయం 68వ వచనం చదవండి. Then Simon Peter answered him, Lord, to whom shall we go? 66 నుంచి చదువు. From that time, many of his disciples went back and walked no more with him. Then said Jesus unto the 12, Will ye also go away? Then Simon Peter ఏముందంటే ఏమర్థమైంది? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వారు అనేకులు వెనుక తీస్తున్నారు. అప్పుడే 6వ అధ్యాయంలో ఏమైందంటే మొదట్లో 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి వారికి భౌతికమైన భోజనం పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడేమంటున్నాడంటే, ఇక్కడి నుంచి నన్ను తినండి కదా. ఏ ఆహారం కొరకు కష్టపడాలి? ఇప్పుడు నేను మీకు ఈ రొట్టెల్ని వీటన్నిటిని దీవించి ఆహారం పెడుతున్నానని మీరు నన్ను వెంబడిస్తున్నారు. నేను వచ్చింది దాని కొరకు కాదు కదా. నా ప్రాణం మీ కొరకు పెట్టడానికి వచ్చాను, మీ పాపాన్ని పరిహరించడానికి వచ్చినాను, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళి పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వాలని వచ్చినాను నేను. అయితే మీరు దేని కొరకు వెంబడిస్తున్నారు? భౌతికమైన విషయం. అయితే మనం దేని కొరకు? కేవలం భౌతిక విషయాలకే కాకూడదు. ఇప్పుడు కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ, అవన్నీ కేవలం దేనికండి? భౌతిక విషయం. అదే రక్షణ సువార్త అనేది దాంట్లో లింక్ అవ్వదు. అయితే అందుకని అవి కమర్షియల్గా చేస్తున్నారు. వాళ్ళు హాస్పిటల్ పెట్టుకుంటారు, డబ్బులు తీసుకుని ట్రీట్మెంట్, స్కూల్ పెట్టుకుంటారు, డబ్బులు తీసుకుని. ఇక్కడ మేమే కదా సేవ చేసేదాన్ని. నిజమైన సేవ ఏంటంటే అందరికీ సువార్త చెప్పి యేసుప్రభుని అంగీకరించేటట్టు చేసేది ముఖ్యమైనది. అయితే అత్యవసరమైన పరిస్థితుల్లో భౌతికంగా కూడా మనం ఏం చేయాలి? మీలో అనే మాట ఉంటుంది. మీలో అంటే ఇప్పుడు మనకు సమాజం మనకు తెలుసు, ఎవరి సంగతి ఏంటో తెలుసు. నేను కూడా కొన్నిసార్లు పరీక్షించి సరిగ్గా తెలుసుకుని నిజమైతే ఇవ్వాలి, కానీ వాళ్ళని ఇట్లా అడుక్కునేటట్టు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అర్థమైందా? అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కంప్లైంట్ వచ్చింది. పేతురు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నిన్ను విడిచి, మరెన్నటికీ నిన్ను వెంబడించరంట అని చెప్పి. అయితే మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, వెళ్ళిపోయే వారిని పట్టించుకున్నాడా? వారు భౌతికమైన విషయాల కొరకే వస్తున్నారు, కానీ ఆత్మీయ విషయాల కొరకు, రక్షణ కొరకు నన్ను వెంబడించి నా సేవ చేయటానికి
ఇతరులను కూడా ఆత్మీయ జీవితంలో తీసుకురావడానికి వారి మనసు లేదు. కేవలం వారి స్వార్థమే. ఏముందండి? పట్టు నిండితే చాలు, రోజు పని లేకుండా. ఆశీర్వాదం అంత రుచిగా ఉంటుంది. యేసుప్రభు మన్నా ఎంత వాల్యుబుల్ ఫుడ్ అండి. సో అది కూడా వారికి అసహ్యమైంది పాత నిబంధనలు. సో అందుకనే అయితే మీరు కూడా వెళ్ళిపోతారంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? నిత్య జీవం గల మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు? మనకి నిత్య జీవం. అందుకనే మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఏమంటే యేసు ప్రభు చెప్పిన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాగ్దానములను నమ్మి యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించిన వారంతా కూడా ఏంటంటే నిత్య జీవం అనే వరాన్ని, క్రీస్తుని కలిగిన వారికి ఏ శిక్షా విధి లేదు, బట్ నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యము. అయితే ఇక్కడ కూడా మనకి సేవా తారతమ్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మన బాధ్యత మనం చేయాలి. ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరు ఎలాగున్నారు, వారికి మనం చేయవలసిన మన బాధ్యత ఏంటి, ఇవన్నీ చూసుకొని ఐక్యతని, పరిచర్య యొక్క ఐక్యతని, సంఘం యొక్క ఐక్యతని మనం ఏం చేయాలి? జాన్సన్ ఏం చేయాలి?